వరంగల్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగింది. జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. వరంగల్ జిల్లా విశేషాలతో దూరదర్శన్ అందిస్తున్న జిల్లా రౌండప్. వరంగల్ జిల్లాలో డిసెంబర్ 16న ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ నెల 25 వరకు విజయవంతంగా కొనసాగింది. 5 ప్రచార వాహనాలతో జిల్లాల్లోని 323 గ్రామ పంచాయతీలతో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యవసాయం సాగులో డ్రోన్ వాడకాన్ని అధికారులు రైతులకు వివరించారు. ప్రతి ఒక్కరికి జన్ధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించి వారికి సామాజిక భద్రత పథకాలు వర్తించేలా చేశామని వరంగల్ లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు తెలిపారు. మా జిల్లాలో మొత్తం 323 గ్రామ పంచాయతీలు ఉన్నవి. ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా 5 వెహికల్స్ ద్వారా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీలో ముందుగా సమాచారం ఇచ్చేసి ఈ క్యాంప్స్ను ఒక ప్లాన్ ప్రకారము అందరికీ అవేర్నెస్ వచ్చే విధంగా వివిధ రకాల స్కీములు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పిఎంఈజేపీ, పిఎంఎఫ్ఎంఈ, ముద్ర, స్టాండప్ ఇండియా, ఇటువంటి స్కీమ్స్ అన్నిటిపైన కూడా అందరికి అవగాహన కల్పించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరాలు అందించారు. రాబోయే బడ్జెట్లో వరంగల్ జిల్లాకి ఏం కావాలో పొందుపరుస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరిగింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రజల నుంచి లిఖితపూర్వక విజ్ఞప్తులను స్వీకరించారు. 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు పథకాలను అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రజాపాలనకు వచ్చిన విజ్ఞప్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే 6 గ్యారంటీలు మేము పెట్టడం జరిగిందో 6 గ్యారంటీల అప్లికేషన్స్ అన్నీ కూడా మొన్న జరిగిన పోయిన నెల 28 నుంచి 6 వరకు జరిగినటువంటి అప్లికేషన్స్లో అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారని తెలిసిపోతా ఉంది. పూర్తిగా 100% సక్సెస్ అయింది ప్రజాపాలన. దాని మీద ప్రభుత్వం కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ ద్వారా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకు ఏవేవి శాంక్షన్ చేయాలో చేయడం జరుగుతుంది. 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు నథింగ్ ఫర్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. వృద్ధ ఓటర్లను సన్మానించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలో కొత్తగా 20,000 మంది యువత ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వెల్లడించారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి దాదాపు 20,000 యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొత్తగా ఓటు హక్కు కలిగించిన వాళ్ళు 20,000 మెంబర్స్ ఉండగా వాళ్ళలో చాలా మంది ముందుకు వచ్చి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటేశారు. అలానే చూసుకుంటే మన జిల్లాలో సీనియర్ సిటిజన్స్ ఆల్మోస్ట్ 13,000 సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మనకి ఓటు హక్కు ఈసారి వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ కోటలోని కుషు మహల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, సామాజికవేత్తలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.